నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ఒక లైక్ కొట్టండి ప్లీజ్. చూపించబోయే టెంపుల్ వచ్చేసి మియాపూర్లో ఉండే ధర్మపురి క్షేత్రం ఇది. ఇక్కడ చాలా గుళ్ళు ఉంటాయి. ఇప్పుడు మనము లోపలికి పోదాం పదండి. ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా ఎంత బాగున్నా, శివుడు సేమ్ నిజంగా కూర్చున్నాడా అన్నట్టుగా ఉన్నాడు. త్రిశూలము డమ్మురకము పట్టుకొని ఉన్నారు. ఫౌంటైన్ లాగా ఉందన్నమాట. ఇప్పుడు లోపలికి వెళ్దాం. గుడి లోపలికి గుడి ఎంట్రన్స్లోనే నంది ఉంది. అటు ఇటు గుడి పక్కన ఎడం పక్కన నంది ఉంది. ఇక్కడ వచ్చేసి ధ్వజస్తంభము. ఇక్కడ దీపాలు పెట్టడం జరిగింది. ఎంత బాగా ఓం ఆకారము, ఎంత బాగా శివలింగాకారంలో మధ్యలో ఓంని పెట్టినారు. పైన త్రిశూలం ఉంది. ఇక్కడ అన్ని దీపాలు అంటే కార్తీక మాసంలో అట్లా అప్పుడు ఏకాదశి అప్పుడు ఇట్లా దీపాలు పెడతారు అనమాట. దీన్ని ఈ స్టాండ్ మీద చాలా బాగా ఉంది కదండి. ఇప్పుడు మనము ఈ శివుని గుడికి వచ్చినాము. నంది గుడి. ఇక్కడ వచ్చేసి శివుని వాహనమైన నందీశ్వరుడు. ఎంట్రన్స్లోనే అమ్మవారు ప్రమాద దుర్గామాత. ఎంట్రన్స్లోనే దుర్గామాత. ఇక్కడ వచ్చేసి శివుడు, దుర్గా మల్లేశ్వర స్వామి. శివుడికి కుడి పక్కన వచ్చేసేసి చూస్తున్నారు వినాయకుడు ఉన్నారు. ఇక్కడ వినాయకుడు. గణేష్ మహారాజ్కి జై. ఇక్కడ ఎలక వాహనము, స్వామి వాహనం చూడండి ఎంత బాగా ఎదురుగ్గా ఉంది స్వామికి. ఇక్కడ సుబ్రహ్మణ్యం స్వామి. అంటే శివుడికి కుడి పక్కన వినాయకుడు ఉన్నారు, ఎడం పక్కన సుబ్రహ్మణ్యం స్వామి ఉన్నారు. ఇక్కడ ఎదురుగానే వాహనము నెమలి వాహనం ఉంది సుబ్రహ్మణ్యం స్వామికి. చూస్తున్నారు కదా. ఈ రాగి చెట్టు వచ్చేసి చూస్తున్నారు కదా ఎంత వెరైటీగా ఉందో ఈ రాగి చెట్టు. ఇక్కడ స్వామి ఇక్కడ ఏమైనా అనుకుంటే అంటే సంతానం లేని వాళ్ళకి ఇట్లా ఉయ్యాల కట్టి ఇట్లా ఉయ్యాల ఉంది. ఇక్కడ చెట్టుకి ఎక్కడ లేదు, ఇట్లా ఉయ్యాల కట్టినారు. ఇక్కడ రాగి చెట్టు ఉంది, యాప చెట్టు ఉంది. రెండింటి మధ్యలో ఇట్లా ఉయ్యాల కట్టినారు. ఇక్కడ ఎదురుగానే తులసి అమ్మవారు ఉన్నారు. అయ్యప్ప స్వామి గుడి. ఏం క్లాస్? ఇక్కడ గుళ్ళోనే డాన్స్ క్లాస్ ఇక్కడ మేడం నేర్పిస్తున్నారు. ఇక్కడ ఈ పెద్ద చెట్టు కింద రాగి చెట్టు కింద అన్ని పడగలే. మొత్తం చెట్టు చుట్టూరా పడగలు ఉన్నాయి. ఎక్కువ ఇక్కడ గాయత్రి మాత. ఏం షిరిడి సాయిబాబా కొండ పైన కూర్చున్నట్టుగా ఉన్నారు. ఎంత బాగున్నారు చూడండి షిరిడి సాయిబాబా. ఇక్కడ సాయిబాబా పాదాలు. ఇవి వచ్చేసి సాయిబాబా పాదాలు. ఇది వచ్చేసి స్ఫటికలింగము. చిన్నగా ఉంది. చూస్తున్నది కాళ్ళు ఎంత నిజంగా ఉన్నట్టున్నారు. బాబా గుడి అనమాట. ఇది లోపలికి లోపలికి వెళ్ళి ఈ టెంపుల్ వచ్చేసి దత్తాత్రేయ స్వామి గుడి. దత్తాత్రేయ స్వామి పక్కన షిరిడి సాయిబాబా ఇద్దరు ఉన్నారు. ఎంత పెద్ద
ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామి గుళ్ళోకి పైకి ఎంటర్ అవుతున్నాము. ఎంటర్ చెప్పేసి చూడండి పైన ఇట్లా వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఎంట్రన్స్ చూడండి నిలబడి ఉన్నారు. ఇక్కడ మనం పైకి వెళ్తున్నాం, గుడికి స్వామి గుడికి వెళ్తున్నాం అన్నమాట, వెంకటేశ్వర స్వామి గుడికి. ఈ గుడి వచ్చేసి శివుని గుడి. లోపల చూపించకూడదు కాబట్టి నంది వరకు మీకు చూపిస్తున్నాను. గుడి మటుకు చాలా బాగుంది, చాలా పెద్దగా ఉన్నది. నిత్యము ఆధ్యాత్మికత ఉట్టిపడే ధర్మపురి క్షేత్రము హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నది. ఇక్కడ పెద్దమ్మ తల్లిగా వెలిసిన అమ్మవారు శ్రీ దుర్గామాతగా నిత్యము పూజలు అందుకుంటుంది. ఆలయంలో ఉండిని ఎత్తికెళ్లిన దొంగ పశ్చాత్తాపడి తిరిగి గుడికి ఇచ్చేస్తాడని ఆ వ్యక్తి అధర్మం నుంచి ధర్మం వైపుకి అమ్మవారే నడిపించింది అని అప్పటి నుంచి శ్రీ ధర్మపురి క్షేత్రంగా విరాజిల్లుతుంది అని ధర్మపురి వ్యవస్థాపకురాలు వట్టిపాటి సత్యవేణి తెలిపారు. ఇక్కడ అమ్మవారు చూడండి ఎంత బాగా పూలమాల వేసుకొని చాలా అంటే చాలా బాగా కనిపిస్తున్నారు అమ్మవారు గుళ్ళో. ఇక్కడ ఇట్లా మనము అమ్మవారి బ్యాక్ సైడ్ వెళ్తే ఇక్కడే మెయిన్ వెలిసింది. ఇది ఈ ఈ తొడుగు ఉంది కదండి, ఈ బంగారు తొడుగు అనే ఈ లోపలనే అమ్మవారు ఒక శిలలాగా వెలిసింది. చీకటి అయినందుకు మీకు చూపించలేకపోతున్నాను. లోపల గ్రామ దేవతగా అమ్మవారు వెలిసిందనమాట. ఇటు పక్కనే వారాహి అమ్మవారు ఉన్నారు. పక్కనే ఈ వారాహి అమ్మవారు ఏమంటే రాత్రిపూట పూజలు అందుకుంటారనమాట, పొద్దున పూట అమ్మవారికి పూజలు చేయరు. సో రాత్రి 9 తర్వాత తలుపులు తీస్తారు. చూస్తున్నారు కదా, తాళం వేశారు. ఈ వారాహి అమ్మవారికి ఎప్పుడైనా సరే పొద్దున పూట పూజలు చేయరు, ఓన్లీ రాత్రి 9 తర్వాతనే పూజలు చేస్తారు వారాహి అమ్మవారు. ఇక్కడ చాలా బాగుంది కదండి. ఈ గుడి 2 గుళ్ళు పక్క పక్కనే ఉన్నాయి, అమ్మవారు వారాహి అమ్మవారు. చూస్తున్నాను ఎంత బాగుంది. కొండపైన అన్ని గుళ్ళు ఉన్నాయి అన్నమాట. ఇక్కడ వెంకటేశ్వర స్వామి, శివుని గుడి, సరస్వతి గుడి, ఈ అమ్మవారి గుడి. ఇప్పుడు నేను మీకు ధర్మపురిలో ఉండే ఇన్ని గుళ్ళు చూపించినాను కదా, ఎంతమంది చూసినారు, చూస్తే గిన కమెంట్స్ రూపంలో చెప్తారని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టండి.